అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయేది ఒక సూపర్ టేస్టీ, ఆరోగ్యకరమైన పన్నీర్ మీల్ మేకర్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ వంటకాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎన్నో టేస్టీ ఫుడ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వంటకానికి కావలసిన పదార్థాలు: క్యాబేజీ, పచ్చ, పసుపు, ఎరుపు, క్యాప్సికం, క్యారెట్, బంగాళదుంపలు, నిమ్మకాయలు, బీన్స్, టమాటాలు, అల్లం, పచ్చి మిరపకాయలు, జీడిపప్పు, పోపు సామగ్రి, జీలకర్ర, మినపపప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, హింగువ, పన్నీర్, బాదం పప్పు, పుదీనా, కొత్తిమీర మరియు చివరికి మీల్ మేకర్. కట్ చేస్తే ముందుగా మనం ఒక కడాయిలో బాదం పప్పు, జీడిపప్పు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా యాలకులు వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. వేయించిన వాటిని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంత నూనె వేసి వేడెక్కించాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో పోపు సామగ్రి వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. పోపు వేయించాక చివరగా కొద్దిగా హింగువ వేసి నిమిషం పాటు వేయించాలి. దీని వాసన వంటకానికి ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. ముందుగా వేయించి కప్పులోకి వేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ మిక్సీ గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ తయారు చేయాలి. ఇప్పుడు మిక్సీతో తయారు చేసిన ఆ పేస్ట్ ని వేయించి ఉన్న పోపులోకి జత చేయాలి. బాగా కలిపి మళ్ళీ కొన్ని నిమిషాలు మంట మీద ఉంచాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఆకులను తీసుకుని మిక్సీ గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ను కూడా కడాయిలో ఉన్న మిశ్రమంలోకి జత చేసి బాగా కలపాలి. ఇప్పటికే ఈ దశలో వంటగదిలో నుంచి రుచికరమైన సువాసన బయటికి రావడం మొదలవుతుంది. ఈ వంటకానికి ప్రత్యేకత అందించే వాసనతో మనసు పరవశించిపోతుంది. ఇప్పుడు ముందుగా కారం వేసి తర్వాత తరిగిన క్యాబేజీ, క్యారెట్, బీన్స్ లను కడాయిలో వేసి మళ్లీ కలపాలి. కూరగాయలు త్వరగా ఉడికేందుకు మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత తరిగిన బంగాళదుంప ముక్కలు వేసి మళ్లీ బాగా కలపాలి. త్వరగా ఉడికేందుకు మూత పెట్టాలి. కొంతసేపటి తర్వాత సుమారు 5 నుండి 7 నిమిషాలు అవసరమైనన్ని నీళ్లు వేసి తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన క్యాప్సికం, పచ్చ, ఎరుపు, పసుపు రంగుల ముక్కలు వేసి మళ్లీ బాగా కలపాలి.
కలిపిన తర్వాత మూత వేసి కూరగాయలు బాగా ఉడికే వరకు వదిలేయాలి. ఇప్పుడు మరో బర్నర్ మీద పాన్ పెట్టి అందులో కొంత నూనె వేసి వేడయ్యేలా ఉంచాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా తరిగిన పన్నీర్ ముక్కలను వేసి తక్కువ మంట నుండి మధ్య మంట వరకు వేయించాలి. మళ్ళీ కడాయిలోకి ముందుగా తరిగిన టమాటా ముక్కలను జోడించాలి. ఇంతలో పాన్లో ఉన్న పన్నీర్ ముక్కలు సమంగా వేయించుకునేలా కలుపుతూ ఉండాలి. పన్నీర్ బాగా వేయించాక వాటిని పక్కకు తీసివేయాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి మరిగేలా పెట్టాలి. నీరు బాగా మరిగిన తర్వాత అందులో మీల్ మేకర్ వేసి కొంతసేపు ఉడకనివ్వాలి. మీల్ మేకర్ బాగా ఉడికిన తర్వాత దాన్ని చిన్న రంధ్రాలున్న పాత్రలోకి వంచి వేసి నీటిని పూర్తిగా వడగట్టాలి. ఇప్పుడు నీరు వడగట్టిన మీల్ మేకర్ను కడాయిలోకి జత చేయాలి. దాంతో పాటు కొద్దిగా పెరుగు మరియు కొద్దిగా నిమ్మరసం కూడా జోడించాలి. ఇది కూర మసాలా ఎక్కువగా ఉండకుండా సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది. అన్ని పదార్థాలు బాగా కలిపిన తర్వాత చివరగా వేయించిన పన్నీర్ ముక్కల్ని కూడా జత చేయాలి. ఇవి వేసిన తర్వాత 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్పూన్తో కొంత భాగం తీసుకుని కూర ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం కూలైన తర్వాత చేతితో నిబంధన చూసి తిని రుచిగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. చివరగా బాగా ఉడికిన కర్రీను ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఇటువంటి రుచికరమైన ఆరోగ్యకరమైన పన్నీర్ మీల్ మేకర్ కర్రీ సిద్ధమైంది. ఈ కర్రీ చపాతీతో కలిపి తింటే ఇంకా బాగా టేస్ట్ గా ఉంటుంది. ఒక బైట్ తీసుకుని చూస్తేనే రుచి అర్థమవుతుంది. అసలు మిస్ అవ్వకూడదు. సూపర్ టేస్టీ, సూపర్ హెల్దీ పన్నీర్ మీల్ మేకర్ కర్రీ మీరు తప్పకగా ట్రై చేయండి. ఇలాంటివి మరెన్నో వంటలు చూడాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి.